నమస్తే డివిఎస్ గారు. నమస్తే. సార్, ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే జరుగుతూ వస్తున్నాయి. ఏపీలో అది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ పెద్దగా చర్చకొస్తున్నటువంటి ఒక పాయింట్ ఏంటి అంటే, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటేసాడా? ఎయలేదా? అనేది ఒకటైతే, వేయలేదనే అర్థమైతుంది మనకి. ఎక్కడ గూడా ఆయన ఓటేస్తే దానికి ఒక హంగామా అది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. మొత్తానికి ఓటు ఎందుకేయలేదు అంటే ఏం సమాధానం చెప్తారు? అంటే అసలు జగన్మోహన్ రెడ్డి డిగ్రీ చేశాడా లేదా అనేది వాళ్ళ చర్చ. ఏంటి అవును. అవును. ఆయన అవును. డిగ్రీ చేస్తుంటే మరి పట్టభద్రుడి ఓటు ఎందుకు వినియోగించుకోలేదు అనేది చర్చ. అవును. ఇవాళ అవును. సోషల్ మీడియాలో ఎందుకంటే సునిశ్చితంగా జనం గమనిస్తున్నారు. హ్మ్. నాయకుల్ని ప్రతి కదలికని ప్రజలు పరిశీలిస్తున్నారు. వీళ్ళు హ్మ్. ప్రైవేట్ లైఫ్ లో ఉంటే అప్రస్తుతం. ఆయన డిగ్రీ చేస్తే మనకేం, డిగ్రీ చేయకపోతే మనకే. ఈయనేంటి పబ్లిక్ లైఫ్ లోకి వచ్చినప్పుడు హ్మ్. ఇవాళేంటి కాలాలు పంచుకుంటారు. శ్రీశ్రీ అన్నాడు కదా, హ్మ్. నాయకుల ప్రైవేటు జీవితాలు వాళ్ళ సొంతం, పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం, కలర్ అవును. పుచ్చుకుంటాం అన్నట్టుగా. అవును. ఇవాళ హ్మ్. ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, లక్ష్మణ్ రావు వీళ్ళందరూ కంటెస్ట్ చేశారు కదా. ఆయన అవును. ఉండేది తాడేపల్లి. ఆ? హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి పౌరుడుగా మరి ఆయన పట్టభద్రుడు అయితే అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలి కదా, ఎందుకు వినియోగించుకోలేదు? అవును. అవును. ఈ ఎన్నిక కన్నా ఆయనకి ఇంకా వేరే ఇవి ముఖ్యమైనయా? జనరల్ గా ఏంటంటే ఓటు అనేది పవిత్రమైనది. అవును. ఏది? ఓటు హక్కు వినియోగం పైన ఇవాళ ఎలక్షన్ కమిషన్ గాని, కేంద్ర ప్రభుత్వం గాని, అసలు ఎవరైనా సరే స్వచ్ఛంద సంస్థలు కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని, హ్మ్. ఓటు హక్కు వినియోగించుకోకుండా ఈయన మరి సమాజానికి ఏం దిశానిర్దేశం చేస్తాడు తన పార్టీ తరఫున? ఇప్పుడు ఆ అవును. పార్టీ అవును. అభ్యర్థి నిలబడలేదు కాబట్టి ఓటు హక్కు వేయలేదని చెప్పుకోవటానికి వీల్లేదు. అవును. అసలు అవును. ఈయన ఇప్పుడు డిగ్రీ ఉందా లేదా అనేది ఎందుకు ఈ చర్చకి? ఎవరు కారణం, ఎవరు తీసుకొచ్చారు? అతనే స్వయంకృత అపరాధం ఇది. ఏది? హ్మ్. నువ్వు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకుంటే ఈ చర్చ వచ్చేది కాదు. అవును. ఇప్పుడు ఆయన డిగ్రీ చదివాడా లేదా అంటే, గతంలో ఆయన పెట్టిన అఫిడవిట్స్ ఏంటి? ఒక దాంట్లో బీకామ్ అని పెడతాడు. ఆ? హ్మ్. హ్మ్. ఒకదానికి ఇచ్చినటువంటి దాంట్లో బ్రాకెట్ లో ఎంబీఏ పెడతాడు. హ్మ్. ఆ? హ్మ్. హ్మ్. ఇది ఇప్పుడు కాదు, 10 ఏళ్ల క్రితమే ఈ విధమైనటువంటి చర్చ జరిగింది. ఈయన అసలు ఏంటి, ఏం చదివాడు? ఇప్పుడు వాళ్ళ హ్మ్. నాన్న బతికున్నప్పుడే వీళ్ళ చదువుల గురించి అసెంబ్లీలోనే డిబేట్ జరిగింది. అవును. అవును. నీకు గుర్తుండే ఉంటుంది, రాజశేఖర్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు. అప్పట్లో ఏంటంటే లోకేష్ గురించి చంద్రబాబు మాట్లాడుతూ ఆ రోజు ఏమన్నారు ప్రతిపక్ష నాయకుడిగా? నా బిడ్డ మరి విదేశాలకు వెళ్తే చక్కగా చదువుకుని స్టాన్ఫోర్డ్ లో వచ్చాడు, వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాడు. మరి నీ కొడుకుని విదేశాలకు చదువు కోసం పంపిస్తే తిరుగు టపాలా వచ్చాడు అన్నాడు. అవును. అవును. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి చంద్రబాబు. భలే గమ్మత్తుగా జరిగింది ఆ రోజు అసెంబ్లీలో వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం. హ్మ్. అరే, హ్మ్. దానికి రాజశేఖర రెడ్డి కౌంటర్ ఏమిచ్చారు? నా కొడుకుని పంపిన మాట నిజమే, వాడిని 10th క్లాస్ లో పంపించాను. హ్మ్. 10th క్లాస్ పంపించడం వల్ల అతను తిరిగి వచ్చాడనో, ఏదో హోమ్ సిక్ అనో ఏదో చెప్పాడు. హ్మ్. హ్మ్. అంటే 10వ తరగతి వరకు వాళ్ళ నాన్న స్టాంప్ వేశాడు ఏది, అసెంబ్లీలో. అవును. అవును. ఆ ఆ తర్వాత ఈయన ఏం చదివాడు ఏంటి? రకరకాల కథనాలు. మనం ఏది నమ్మాలో తెలియదు, ఏది నమ్మకూడదో తెలియదు. సోషల్ మీడియాని వాళ్ళ మనం అన్నిటినీ కూడా తీసుకునే పరిస్థితి లేదు. లేదనమాట. అంటే ఏది అసలు ఈయన ఏదో చాలా వరకు క్వశ్చన్ పేపర్ అవును సార్. చాలా క్వశ్చన్ వరకు పేపర్లు వైసీపీ ఎత్తిపోయాడంటాడు. అవునవును. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి క్వెషన్ పేపర్‌లు ఎత్తుకుపోయారని చెప్పేసి కూడా ఉంది. అదే చాలా వరకు వైసీపీ నేతలు కూడా ఎవరు కూడా ఓటు వినియోగించుకున్నట్టు లేదు సార్. అంటే నిజంగా ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే టీడీపీ అండ్ పీడీఎఫ్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అభ్యర్థులే ఉన్నారు కాబట్టి మేము వేయలేడు అనడం కూడా తప్పే. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఓటు వేయాలని చెప్పాలి. సో చదువుకున్న వారే వీళ్ళే చెప్పకపోతే నిజంగా ఓటర్స్ ఏమి వింటారన్నది ఒక ఎత్తు అయితే, నిజంగా ఈ రోజు ఓటు వేయని వాళ్ళు చదువుకున్నట్టేనా అని కూడా అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు మామూలుగా సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంది. అవును. అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. మా ఇంట్లో ఎవరు పోటీ చేయలేదు అని చెప్పి నేను ఓటేయద్దా? అవును. అవును. ఇప్పుడు మా అన్నయ్యో, మా నాన్నో, నేను ఎవరు పోటీ చేయలేదు కాబట్టి నేను ఓటు హక్కు వినియోగించుకున్నాను అంటావా? లేదు. అభ్యర్థి మా పార్టీ తరపున బరిలో లేడు కాబట్టి ఓటు హక్కు వేయను అని అనడం ఏంటి? అది తప్పు హ్మ్. కదా. హ్మ్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతోంది. హ్మ్. ఒక పట్టభద్రుడుగా ఆ ఎన్నికల్లో పాల్గొనాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉంది, నీ పట్టా పైన ఉంది. ఆ? హ్మ్. లేక హ్మ్. ఇప్పుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు ఓటేశారు? ఉమ్, ఆయన చెప్పుకోగలడు గర్వంగా, ఏంటి ఎస్వి యూనివర్సిటీలో అప్పట్లోనే ఆయన పీజీ చేశారు, అసలు పిహెచ్డి కూడా ఆయన థీసిస్ సబ్మిట్ చేసే టైంలో ఆయన ఎన్జి రంగా విధానాల పైన అగ్రికల్చర్ లో చేసిన విధానం ఆయన అప్పట్లో ఇప్పుడు లోకేష్ వినియోగించుకున్నారు ఆయన యొక్క ఓటు హక్కుని. పట్టభద్రులు వినియోగించుకోకపోవటం వాళ్ళ ఇష్టం కాదనం, కానీ మీరు రోల్ మోడల్స్ గా ఉండాల్సిన లీడర్స్, సమాజానికి దిశానిర్దేశం చేయాల్సినటువంటి నాయకులు ఇలా పారిపోవటం అనేది సరైంది కాదు. దానివల్లే కదా ఇప్పుడు ఈ చర్చ, ఈయన ఏం చదివాడు ఏం చదవలేదు అదే కాదు, ప్రధాని మోడీ విద్యార్హతల పైన కూడా చర్చ మనం చూసాం. ఏది ఆర్టీఐ కోసం రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏదో వెళ్తే ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇచ్చినట్టు లేరు, దానిపైన అది మళ్ళా కోర్టుకు వెళ్ళటం. ఇవాళ నాయకుల విద్యార్హతలను కూడా ప్రజలు పరిశీలిస్తున్నారు. ఏది వీళ్ళు తప్పుడు ఇన్ఫర్మేషన్స్ ఇచ్చిన, చెప్పింది ఒకటి చేసింది మరొకటి, ఇట్లా భ్రమంలో ముంచితే ఇవాళకైతే రేపైనా బయటపడుతుంది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ కార్యక్రమాన్ని వదిలేసి ఓటు హక్కు వినియోగించుకోకుండా పులివెందుల్లో ఉన్నాడా, లేకపోతే ఎలహంకి వెళ్ళిపోయాడా? అసలు రేపు పొద్దున అసెంబ్లీకి వస్తాడా? ఇప్పుడు మొన్న వచ్చాడు అసెంబ్లీకి, సంతకం చేశాడు, ఆ సంతకం ఆయన మరి పరిగణలోకి రాదు. అది అసలు స్పీకర్ అధ్యక్షతన జరిగిన సమావేశం కాదు, గవర్నరు, మండలి స్పీకరు, శాసనసభ స్పీకరు ముగ్గురు అధ్యక్షతన జరిగింది కాబట్టి అది అసెంబ్లీ కిందకి రాదు అన్న దీంట్లో ఇప్పుడు మళ్ళా సంతకం చేయడానికి రేపు ఆయన వస్తాడా రాడా? అసలు ఈయన అసలు సీరియస్ పొలిటీషియనే కాదు, ఈయనకి పరిపాలనలో సీరియస్ లేదు అని ముఖ్యమంత్రిగా తెలిపోయింది. ఏంటి ఆయన అవినీతి కుంభకోణాల్లో అక్రమాలకు పాల్పడడంలో వేల కోట్లు లక్షల కోట్ల సంపాదన ఆర్జించడంలో అతను కాన్సన్ట్రేషన్ ఉంది తప్ప వీటిల్లో లేదు అనేది అక్కడ తేలిపోయిన పరిస్థితుల్లో ఇవాళ ఇలాంటి నాన్ సీరియస్ పొలిటీషియన్ అవసరమా, ఇలాంటి నాన్ సీరియస్ పొలిటికల్ పార్టీ ఎగ్జిస్టెన్స్ ఎందుకు అనేది చర్చ అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిగ్రీ కూడా ఫేక్, ఎందుకంటే అసలు ఆయన పార్టీయే ఫేక్ అని, అతను ఒక ఫేక్ లీడర్ అని, అదొక ఫేక్ పార్టీ అని. ఎందుకంటే ఆ పార్టీ పెట్టింది శివకుమార్, శివకుమార్ పెట్టిన పార్టీ వీళ్ళు కబ్జా చేశారని. అంటే వీళ్ళు భూముల కబ్జా, ఇళ్ల స్థలాల కబ్జా, గనుల కబ్జా, ఈ కబ్జాలే కాదు, డిస్టిలరీల కబ్జాలే కాదు, వీళ్ళు అసలు పార్టీలు కూడా కబ్జాలు చేసేసిన పరిస్థితుల్లో ఇవాళ ఈ ఫేక్ పార్టీ, ఫేక్ లీడర్, ఇప్పుడు ఇది ఫేక్ డిగ్రీయా అనే ఒక చర్చని అనవసరంగా జగన్మోహన్ రెడ్డి తనంతట తాను రైజ్ చేసుకున్నటువంటి పరిస్థితి. సింపుల్ గా పులివెందులు వెళ్ళి అక్కడ తాత పేరు మీద కట్టినటువంటి హాస్పిటల్ ఓపెన్ చేసి మరుసటి రోజు వచ్చి ఇక్కడ ఓటు చేసుకుంటే అది వేరు, గౌరవం ఉండేది, ప్రజలకు ఒక చక్కటి మెసేజ్ వెళ్ళేది. లేకపోతే ఈ ఓట్లు మాయి కాదని మానేశాడా? సజ్జలేదో మాట అన్నాడు, ఏమని, పట్టభద్రుల ఎన్నికల్లో మా ఓటర్లు వేరుగా ఉంటారు అన్నాడు. అవును సార్. ఇప్పుడు ఏపీలో ప్రజలందరికీ కూడా ఇంకొక డౌట్ వస్తుంది, ఏంటి అంటే పీడీఎఫ్ పార్టీ పోటీ చేసింది, తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది, కానీ వైసీపీ ప్రధాన పక్షం హోదా కోరుకుంటున్నటువంటి పార్టీ నుంచి ఎందుకని పోటీ చేయలేదు? అయితే ఇక్కడ వైసీపీ నిజంగా ఇక పైన ఎటువంటి రాజకీయంగా వాళ్ళు ఎక్కడ కూడా నించోరా అని చెప్పి కూడా కొంత డిస్కషన్ జరుగుతుంది. ఎందుకు నించోబెట్టలేదంటే మీరేం చెప్తారు సార్? అంటే పారిపోవటం ఒక రకంగా, బరి వదిలేసి పారిపోతున్నారు. ఏది ఇప్పుడు కోళ్ల పందాలు జరుగుతుంటాయి, ఒక కోడి ఏం చేస్తుంది, పారిపోద్ది బరిలో నుంచి. అంటే ఇప్పుడు ఇది పారిపోయే కోడిగా చూడాలా? ఎందుకంటే ఇవాళ బరి వదిలేసి పారిపోయే పుంజులు ఏం జరుగుతుంది, కటింగ్ ఇస్తారు. అంటే అంటే ఇప్పుడు ఈ పార్టీ పరిస్థితి అదేనా? పట్టభద్రులు మాకు ఓట్లు వేయరని మీరు కంటెస్ట్ చేయలేదా? ఆ ఓట్లు మావి కాదని మీరు కంటెస్ట్ చేయలేదా? సజ్జల రామకృష్ణారెడ్డి అన్న మాటలు, గతంలో మీరు పట్టభద్రుల ఎన్నికల్లో 3 చోట్ల ఓడిపోయారు. లేదు 3 ప్రాంతాల్లో, మీకు అటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు కోస్తా కావచ్చు, అటు రాయలసీమ కావచ్చు, అదే ఏది జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధానమైనటువంటి కారణం పట్టభద్రుల ఎన్నికలు, ఎమ్మెల్సీ. ఇప్పుడు అదే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చినప్పుడు ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకని
గతంలో మేము ఓడిపోయాం, ఉమ్, కూటమి గెలిచింది, ఇప్పుడు మేము గెలిచామని చెప్పుకునే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి వదిలేసుకున్నాడంటే అంటే ఏంటి? ఆయుధం వదిలేసి పారిపోవటం, అవును అవును రణక్షేత్రం నుంచి పారిపోవడం అన్నమాట. పారిపోయే పార్టీగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పారిపోయే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల దృష్టిలో మిగిలిపోయారు. సో ఇప్పుడు ఇది ఏదైతే జరిగిందో అదే 2029లో కూడా జరగబోతుందో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలానే పారిపోయే అవకాశం ఉందా అంటే ఏమంటారు? ఈ లోపు ఇంకా ఎన్నికలు ఉన్నాయి. ఏది? స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక అవును సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు, మండల పరిషత్తు ఇవన్నీ వస్తున్న దాంట్లో సర్పంచ్ గ్రామాల్లో అసలు మామూలు యుద్ధం జరగదు వాటిల్లో. ఉమ్, ఎందుకని? గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, అవును అవును నామినేషన్లు వేయనివ్వకపోవడం, అరే అవును అసలు మహిళల బ్లౌజుల్లో నుంచి కూడా నామినేషన్లు లాక్కుని తలలు బద్దలు కొట్టి కేసులు పెట్టి ఉమ్, జైళ్లకు పంపి మామూలు హింస పెట్టారు ఆ గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో. అవును అవన్నీ అవును గుర్తొచ్చి ఉమ్, మరి రేపొద్దున రివర్స్ లో ఇప్పుడు ఉమ్, కూటమి వీళ్ళ పైన మళ్ళా ఎక్కడ చేస్తుందో ఆ హింస ఎక్కడ చూపిస్తుందో అని చెప్పి పారిపోతారా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా? అవును అవును ఇప్పుడు నువ్వు అడుగుతోంది ఏంటి? రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, అది ఇంకా అవును సుదీర్ఘ కాలం. అవును ఏది? అవును ఇంకా రెండు వేల 4 ఇరవై తొమ్మిది నెలలు. అవును అవును 4 నెలల పాటు అసలు ఈ పార్టీని నిలబెట్టాలి కదా. అవును అవును ఈ పార్టీ ఎప్పుడు మూసుకుపోతుంది, ఎప్పుడు వైండప్ చేస్తారని కదా ఇవాళ చర్చ. వరుస పెట్టి అందరూ వలసలు, అనేక అవును అవును మంది పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఎవరు? ఉమ్, సొంత బంధువులు. బాలినేని శ్రీనివాసరెడ్డే అవును జనసేనలో చేరిపోయాడు. అవును అవును జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఆళ్ల నాని చేరిపోయాడు. మోపిదేవి వెంకటరమణ ఇతను అవును జైల్ మేట్. ఏది? అవును ఇతని కోసం జైళ్లకు వెళ్ళినటువంటి మోపిదేవి తెలుగుదేశం పార్టీలో చేరిపోయాడు. అవును అసలు అవును చెల్లె ఇవాళ ఇతని పైన యుద్ధం చేస్తోంది, అవును తల్లి శపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ మనగలుగుతుందా? అవును అవును సో చూద్దాం సార్, మొత్తానికి ఫేక్ డిగ్రీయా కాదా అనేది ప్రజలు ఏం తెలుస్తారో చూద్దాం మరి. నమస్తే. Please subscribe to Leo News for more videos.